ఇప్పుడు చూస్తున్న అప్పడాలు, పాపడాలు, చిప్స్ ఏవైనా అనుకోవచ్చు. రీసెంట్‌గా మా ఇంటి దగ్గరలో ఒక కొత్త బేకరీ ఓపెన్ చేశారనమాట. స్వీట్ హౌస్ లాంటిది. సో, దాంట్లో ఫస్ట్ టైం టేస్ట్ చేసిన రెసిపీ అనమాట ఇది. సో, చూడ్డానికైతే చాలా సన్నగా మనము రైస్ ఫ్లోర్‌తో చేసుకునే అప్పాలు ఉంటాయి కదా! సో, అట్లున్నాయి. కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్‌గా ఉందనమాట. సో, దాంట్లో వచ్చిన ఫ్లేవర్స్ అన్నిటిని నేను క్యాప్చర్ చేసుకొని ఈ రెసిపీ అయితే ట్రై చేశాననమాట ఇంట్లో. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది నేను ఇంట్లో ట్రై చేశాను. చాలా క్రంచీగా, స్పైసీగా, క్రిస్పీగా బాగుంది. ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక మసాలా కారం ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కారం, ఉప్పు, ఓము, జీలకర్ర, కసూరి మేతి ఇవన్నీ కలిపి నేను ఇక్కడ గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. బట్ పౌడర్ చేస్తే ఆ ఫ్లేవర్స్ ఇంకా బాగా తెలుస్తాయని చెప్పేసి నేను పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ స్పైసెస్ అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. కారం ఎంత స్పైసీనెస్ కావాలి అనేది చూసుకొని వేసుకోండి. నాకు తగ్గట్టుగా నేను వేసుకున్నాను అనమాట. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి పిండి అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా పట్టించాలి. పిండికి ఒక 2 స్పూన్ల వరకు నార్మల్ ఆయిలే వేసాను. వేసేసి ఈ విధంగా ముద్ద కట్టితే మనకి ఆ పిండి అంతా కూడా ముద్దలాగా ఫామ్ అయితే ఆయిల్ అంతా కూడా మంచిగా పిండికి సరిపోయినట్టు. తర్వాత రూమ్ టెంపరేచర్ నార్మల్ వాటర్ అనమాట. సో ఆ వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని పక్కన ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే నానడానికి పక్కన పెట్టుకోవాలి. సో 15 నిమిషాల తర్వాత చూస్తే మనకి పిండి అనేది ఇంకాస్త సాఫ్ట్గా అవుతుంది. మరి గట్టిగా తడుపుకోవాల్సిన అవసరం లేదు. మైదా పిండి కాబట్టి రోల్ చేసేటప్పుడు హ్యాండ్స్ పెయిన్ వస్తాయి. అందుకని కొంచెం మనకి కన్వీనియంట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చపాతీ లాగా చాలా సన్నగా రోల్ చేసుకోవాలి. ఎంత సన్నగా రోల్ చేసుకుంటే మనకి ఈ చిప్స్ అనేది అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఎక్కువ సన్నగా పాపడాల్లాగా ఎంత సన్నగా అయితే అంత సన్నగా చేసేసుకోండి. అప్పుడే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది మంచిగా ఉంటుంది. సో తినేటప్పుడు కూడా స్పైసీగా ఉంటుంది. మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా తెలుస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం అన్నీ చేసేసుకొని పీసెస్ కింద మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని ఆయిల్లో వేసి నార్మల్ హీట్లో పెట్టేసి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఒకదానికొకటి అతుక్కుంది కదా అని కంగారు పడాల్సిన అవసరం లేదండి. మనం ఆయిల్లో వేయగానే అవన్నీ కూడా దేనికది విడిపోతాయి అన్నమాట. సో అతుక్కోకుండా నార్మల్గా విడిపోయి వస్తాయి. సో ఈ విధంగా మనం చిప్స్ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఫైనల్గా నేను చేసిన చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. బయటకు ఎట్లా అయితే కొన్నామో సేమ్ అదే టెక్స్చర్లో ఉంది. టేస్ట్ కూడా అట్లనే వచ్చిందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.